సో ఎప్పుడైతే మనము మూడవ పంచవర్ష ప్రణాళిక కాలాని వరకు సో అభివృద్ధి అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, పైకి కిందికి అవుతూ ఉంటుందండి. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అభివృద్ధిలో, మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ అభివృద్ధిని ఏం చేస్తారు అంటే స్థిరమైన అభివృద్ధి, ఒకేలాగా కిందికి రావద్దు మళ్ళీ, సో ఇలాగే ఉండేలాగా. ఓకే, సో అభివృద్ధి అనేది ఇది అభివృద్ధిలాగా గ్రాఫ్ లాగా తీసుకుంటే పెరుగుతూనే ఉండాలి, స్థిరత్వంతో కూడిన అభివృద్ధి. ఓకే, సపోజ్ ఒక సంవత్సరం 4.5% ఉంటే సో నెక్స్ట్ 4.6 అనుకోండి, నెక్స్ట్ 4.7, సో నెక్స్ట్ 4.9, సో నెక్స్ట్ 5%. సో ఇలా స్థిరత్వం కూడిన అభివృద్ధి ఉండాలి, అది కూడా దీని యొక్క లక్షణం. ఇక్కడ చూడండి, ఇంకొకటి స్వాలంబన.